అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత ఆయన చేసిన ట్వీట్ బాగా వైరల్ అయింది. ఆయన లేవనెత్తిన కొన్ని పాయింట్లు సమంజసమే, సహేతుకమే, కొంతవరకు వాస్తవమే. సో రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర లేని అంశాలను ఆయన ప్రస్తావించారు. సో ఒక విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ హక్కు ఉంది, ఆయన బాధ్యత కూడా అది. సో దాంతో ఆయన హలో ఇండియా, లుక్ టువార్డ్స్ ఆంధ్రప్రదేశ్, 1 kilogram ఆఫ్ బనానాస్ ఈజ్ బీయింగ్ సోల్డ్ ఫర్ జస్ట్ ₹0.50, అంటే ₹1/2 మాత్రమే కేజీ బనానా. ఎస్, యూ హ్యాడ్ ఇట్ రైట్, 50 పైసే. దిస్ ఈజ్ ద ప్లేట్ ఆఫ్ బనానా ఫార్మర్స్ ఇన్ ఇండియా అని చెప్పి, ఒక అగ్గిపెట్టి కన్నా ఒక బిస్కట్ కన్నా చవక, లక్షల రూపాయలు పెట్టి నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమే అని చెప్పి, ఇది ఒక్కటే కాదు, మా రాష్ట్రంలో ఏ పంటలకు కూడా ధర లేదు, గతంలో మామిడి రైతులు, పొగాకు రైతులు కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. నిజానికి అరటిపళ్ళు మరీ 50 పైసలు ఉన్నాయా కిలో అంటే లేవు. నిజానికి అక్టోబర్ ప్రారంభంలో టన్ను 12,000 రూపాయల వరకు అమ్మారు. అంటే కేజీ ఒక ₹12 నుంచి ₹14 వరకు కేజీకి అమ్మారు. నవంబర్ మొదటి వారంలో ఏ గ్రేడ్ 7,000, బి గ్రేడ్ 4,000కి అమ్మారు. రెండో వారంలో కూడా అవే ధరలు ఉన్నాయి. ఈ థర్డ్ వీక్ వచ్చేసరికి ఏ గ్రేడ్ 8,000, బి గ్రేడ్ 4,000 ఉంది. నాలుగో వారంలో కాస్త రేట్లు అటు ఇటుగా ఉన్నాయి. సో ఓవరాల్గా అంటే ఆయన మరీ ₹1 అంటున్నారు, కానీ ₹1 పరిస్థితి అయితే లేదు. కొంతవరకు ఒక ₹6, ₹7 వరకు ఉన్నాయి. సరే, ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ ఓకే, రైతుల బాధలు ఆయన ప్రస్తావించారు కాబట్టి అందులో కొన్ని అర్ధ సత్యాలు ఉన్నా, పూర్తి సత్యాలు కాదు, అర్ధ సత్యాలు, సగం నిజాలు ఉన్నా సరే ఆయన మాట్లాడింది రైతుల కోసం కాబట్టి మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హలో ఇండియా, లుక్ టువార్డ్స్ ఆంధ్రప్రదేశ్ అనే కొటేషన్ ఉంది, దాన్ని 2019-24 టైంలో కూడా వాడాల్సిందే. హలో ఇండియా, లుక్ టువార్డ్స్ ఆంధ్రప్రదేశ్. మా రాష్ట్రంలో మాత్రమే ఒక దళిత డాక్టర్ని మాస్కులు ఇవ్వలేదు అని అడిగినందుకు చంపేశాం అని కూడా అప్పుడు ట్వీట్ చేయాల్సిందే. మా రాష్ట్రంలో మాత్రమే మా అధికార పార్టీ ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశాడు అని కూడా చెప్పాల్సిందే. మా రాష్ట్రంలో మాత్రమే ఇలాంటివన్నీ జరుగుతాయి, ఇంకెక్కడా జరగవు. మా రాష్ట్రంలో మాత్రమే కులాల మధ్య మేము చిచ్చు పెడతాం. మా రాష్ట్రంలో మాత్రమే సిఐడిని సోషల్ మీడియా లాంటి చిల్లర కేసుల కోసం వాడుకుంటాం. మా రాష్ట్రంలో మాత్రమే ప్రతి శుక్రవారం అరెస్టులు చేయడానికి రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ల మీదకి పోలీసుల్ని, పొక్లైన్లని, జేసీబీలని పంపిస్తాం అని గత 5 ఏళ్ల వ్యవహారాలను కూడా ట్వీట్ చేయాల్సింది. మా రాష్ట్రంలో మాత్రమే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీదకి దాడికి పంపిస్తాం. మా రాష్ట్రంలో మాత్రమే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్ళు వేసి తిరిగి ఆయన మీదే 307 కేసు పెడతాం. అవి కూడా గత 5 ఏళ్లలో ట్వీట్లు చేయాల్సిందే. మా రాష్ట్రంలో మాత్రమే రాజధాని లేకుండా చేస్తాం. మా రాష్ట్రంలో మాత్రమే రాజధాని పేరిట రాజకీయ డ్రామాలు ఆడతాం. మా రాష్ట్రంలో మాత్రమే ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేసినట్టు కలరింగిస్తాం. మా రాష్ట్రంలో మాత్రమే ఒక జేఎస్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని ఒక పెద్ద పేరు పెట్టి ఐపాక్ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి సూట్లు బూట్లు వేసి వాళ్ళ భోజనాల దగ్గర తన్నుకునేలా చేస్తాం. అవి కూడా ట్వీట్ చేయాల్సిందే. చేస్తే జనం తెలుసుకునే వాళ్ళు, దేశం మొత్తం తెలుసుకునేది. సో అంటే ఆ కొటేషన్ చూసి చెప్తున్నా, హలో ఇండియా, లుక్ టువార్డ్స్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు కదా, కొటేషన్ చాలా బాగుంది. సో ఇదే కొటేషన్ని గత 5 ఏళ్లలో కూడా వాడితే మా రాష్ట్రంలో జరిగిన తప్పులేంటి, ఘోరాలేంటి, నేరాలేంటి అని తెలిస్తే బాగుండేదన్నమాట. సో మొత్తానికి ఈరోజు ఆయన ప్రస్తావించిన అంశాలు కొంతవరకు అర్థవంతమే, నేను దాన్ని తప్పు పట్టను. ఆయన బాధ్యతను నిర్వర్తించారు. అయితే ఈ రియలైజేషను, ఈ రైతుల పట్ల ప్రేమ గత 5 ఏళ్లలో ఎందుకు లేదు? గత 5 ఏళ్లలో ధాన్యం అమ్మిన రైతులకు నెలల తరబడి డబ్బులు రాలా. రైతుల్లో కూడా కొంత తారతమ్యాలు సృష్టించారు. గత 5 ఏళ్లలో కూడా ఏమి రైతులు బీభత్సంగా సంపాదించేసి కోట్లు లక్షాధికారులు అయిపోలే. అప్పుడు వ్యవసాయం ఎలా ఉందో ఇప్పుడు వ్యవసాయం అలాగే ఉంది. అప్పుడు ఆ బటన్ నొక్కుడు కార్యక్రమాలే, ఇప్పుడు ఆ బటన్ నొక్కుడు కార్యక్రమాలే. అప్పుడు అమ్మకానికి ఇబ్బందులే, ఆపసోపాలే, ఇప్పుడు అమ్మకానికి ఆపసోపాలే. కాబట్టి పెద్దగా వాళ్ళు ఏదో ఘనంగా చేసేసి ఇప్పుడు వీళ్ళు మాత్రమే ఫెయిల్ అయ్యారని చెప్పడానికి లేదు. వాళ్ళు అలాగే ఏడిచారు, వీళ్ళు అలాగే ఏడుస్తున్నారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అద్భుతమైన కొటేషన్ వాడారు కాబట్టి దానికి మనం గత 5 ఏళ్లలో జరిగిన వ్యవహారాలను కూడా ఆపాదిస్తే బాగుంటుంది.
ఆయన సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఫెయిల్యూర్స్ని కూడా గుర్తు చేస్తే బాగుంటుంది ఇండియా మొత్తానికి. సో అందుకే మా రాష్ట్రంలో మాత్రమే 151 నుంచి 11కి దిగిపోయారు అని కూడా ఫైనల్గా కంక్లూజన్ ఇవ్వాల్సిందనమాట. సో ఇది. థ్యాంక్ యూ.